నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద సాయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష. బాధితులకు ఉదారంగా సాయం అందేలా చూడాలని ఆదేశం. సత్తెనపల్లిలో కోడెల విగ్రహ ఏర్పాటుకు 16న శంకుస్థాపన. అధికారం పోయిన తర్వాత జగన్ కు మతి భ్రమించింది. ఎమ్మెల్యే కన్నా వ్యాఖ్యలు. విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి. ఎమ్మెల్యే గల్లా మాధవి సూచన. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. పార్లమెంటరీ కమిటీకి తెలియజేసేలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్న మస్తాన్ వలి. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు. గౌరీ తనయుడుకు ప్రత్యేక పూజలు. వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని సత్యప్రసాద్, అనిత, నాదెండ్ల మనోహర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఎన్యూమరేషన్ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. వరద నష్టం బాధితులకు పరిహారం చెల్లింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. విజయవాడలో నీట మునిగిన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. అధికారం పోయిన తర్వాత జగన్ కు మతి భ్రమించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అందుకే వరదలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంగా ఉండగా జగన్ ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఇంకా మోసపు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టొద్దని హితవు పలికారు. జగన్ పాలనలో పాపాలను సర్దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కాస్త మతి భ్రమించింది అనేటువంటి మాట. పైనుంచి వరద విపరీతంగా వచ్చి పడింది. ఒకటి. రెండు, ప్రధాన కారణం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అసలు బుడమేరే కాదు, రాష్ట్రంలో ఇరిగేషన్కి సంబంధించి ఏ ట్యాంక్ కానీ, ఏ కెనాల్ కానీ, ఏ గేట్లు కానీ అసలు పట్టించుకున్న పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన పాపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా బాధితులు బాధపడుతుంటే వారికి సహాయం అందించేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ ఈ మాయ మాటలు ఇంకా చెప్పి ప్రజల్ని నమ్మించాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఎందుకంటే 14 నుంచి 19 వరకు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఒక ఛాన్స్ అని నమ్మించావు. ఇదిలా ఉంటే ఈ నెల 16న కోడెల వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లిలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం సత్తెనపల్లిలో వేసేదానికి శంకుస్థాపన కూడా ఆ రోజున జరుగుతుంది. అలాగే సత్తెనపల్లిలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్కి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి భవనం కింద ఆయన పేరు కూడా పెట్టడం జరుగుతుంది. కావున శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజున సాయంత్రం 3 సత్తెనపల్లిలోని ప్రజావేదిక పెద్దలు రామోజీరావు గారి ప్రాంగణంకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును దేశంలోని కొన్ని సామాజిక వర్గాల మీద దాడిగా భావిస్తున్నామని కాంగ్రెస్ నేత షేక్ మస్తాన్ వలి అన్నారు.
నగరంలోని మస్తాన్వలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మస్తాన్వలి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు 2024ని అంగీకరించబోమని ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. నరేంద్ర మోడీ గారు ఒక కక్షపూరితంగా వాళ్లకున్నటువంటి ఎజెండా ఈ దేశంలో ఎప్పటికప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద, లేదా భాష పేరు మీద, రంగు పేరు మీద దేశంలో అలజడి సృష్టించి మోడీ గారి యొక్క ఇంపార్టెన్స్ పెంచుకొని మతపరంగా ఈ దేశాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ మతపరంగా దేశాలు పాలిస్తున్నటువంటి అనేకమైన దేశాలు ఎక్కడికక్కడ పతనమైనటువంటి సందర్భాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ని చూడండి, పాకిస్తాన్ని చూడండి, బంగ్లాదేశ్లో చూడండి. మనకైనా మెరుగైన ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా మతపరంగా ఉన్నటువంటి ఆలోచనలను వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాలు జరిగితే ప్రధానమంత్రి పారిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను 2 రోజుల పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతించింది. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుండి 17 మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసులు నందిగం సురేష్ ను ప్రశ్నించనున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రాడీపేటలోని శారదా నికేతన్ పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రోత్సహించేందుకు ఎల్ఈడీ టీవీని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. చాలా ముఖ్యం. జీతం సంపాదించడం కోసం, డబ్బుల కోసం మాత్రం మీరు చదువుకోకండి. గౌరవం కోసం చదవండి. స్కూల్కి రావడం, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం, హోంవర్క్ చేయడం, ఇవన్నీ ఒక డిసిప్లైన్డ్ గా ఒక పద్ధతి ప్రకారం అయిపోతాయి. అయితే ఇవన్నీ బాధగా, బరువుగా కాకుండా ఇష్టంగా చదువుకోండి, ఇష్టంగా నేర్చుకోండి. మీ చదువు మీకు గౌరవాన్ని ఇస్తుంది అని మాత్రం మర్చిపోకండి. సమాజంలో మీరు గౌరవప్రదంగా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి, వ్యక్తిత్వపరంగా శిఖరాలను అధిరోహించాలి అని అంటే దానికి ఏకైక మార్గం చదువు మాత్రమే. కష్టపడి మీరు కష్టంతో కాదు, ఇష్టంతో చదువుకోవాలి. ఇష్టంతో చదువుకుంటే మీకు ఉన్నత శిఖరాలు. విద్య లేనిది మనిషి మనుగడ ప్రశ్నార్థకం. మీరు చదువుకోగలిగితే, కష్టపడి ఇష్టపడి చదువుకోగలిగితే మీకు సరస్వతీదేవి మీ ఇంత తాండవిస్తుంది. అట్లాగే మీకు లక్ష్మీదేవి, మీరు ఉన్నత శిఖరాల్లోకి వెళ్తే మీరు క్రీడల్లో రాణించినా, ఉద్యోగాల్లో రాణించినా, ఇతర దేశాలకు వెళ్ళినా కూడా విద్య లేని మనిషి దేనికి పనికిరాడు. విద్యతోనే మనకి అన్ని విధాలా ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి ఇష్టపడి చదవండి, మంచి ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళండి, ప్రతి కాన్సన్ట్రేషన్తో ఉండండి, క్రీడల మీద కూడా ఆసక్తి చూపండి, తల్లిదండ్రులను ప్రేమించండి. చిరు వ్యాపారులను బెదిరించి షాపులు ధ్వంసం చేసిన మాధవిన్ హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది. గత 25 ఏళ్లుగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిరు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను సమీపంలో ఉన్న మాధవన్ హోటల్ నిర్వాహకులు బెదిరించి షాపులను ధ్వంసం చేశారని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే అంశంపై మాధవన్ హోటల్ వద్ద చిరు వ్యాపారుల సంఘంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మాధవన్ హోటల్ నిర్వాహకులు మీడియా ప్రతినిధులపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పాతగుంటూరు పోలీసులు చిరు వ్యాపారుల సంఘం ఎన్ఎస్యుఐ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా షేక్ కరీం మాట్లాడుతూ మాధవన్ హోటల్ నిర్వాహకులు ఆర్టీసీ అధికారులకు, నగరపాలక సంస్థ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు చెల్లించి ఇష్టానుసారంగా హోటల్ నిర్వహిస్తున్నారని అన్నారు. బస్టాండ్ సమీపంలో ఏదైతే బస్టాండ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రోజు 300 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకునేటటువంటి చిరు వ్యాపారస్తులు గత 30-25 సంవత్సరాల నుంచి చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగించేటటువంటి పరిస్థితి. అలాంటిది
కొత్తగా ఈ మధువన్ హోటల్ని ఏదైతే బస్ డిపో వాళ్ళు లీజుకిచ్చి దాన్ని మధువన్ టిఫిన్ సెంటర్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మంచిదే. అయితే ఈ క్రమంలో ఆ మధువన్ హోటల్ పక్కన ఉండేటటువంటి చిరు వ్యాపారస్తుల షాపుల పైన అక్రమంగా ఆ చిరు వ్యాపారస్తులు ఓనర్లు లేని సమయంలో చూసి వాళ్ళ షాపులను ధ్వంసం చేసిందే కాకుండా వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి బెదిరించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ నెల వర్షం పడుతుంది అని షాప్ తీయలేదు. అయితే ఆ సమయంలో పక్కన బస్ షెల్టర్లు తీయాలా అని బస్ షెల్టర్ వాళ్ళు వచ్చి అడిగితే సరే అని షాపు పక్కన పెట్టుకున్నానండి. వాళ్ళు బస్ షెల్టర్లు తొలగించినాక మళ్ళీ నేను నా షాపు కట్టుకొని మళ్ళీ దానికి కావాల్సిన కొంచెం వస్తువుల కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి మొత్తం మళ్ళీ నా షాపుని ధ్వంసం చేసేసారు. ఎవరు చేశారా అంటే మేమే చేసామన్నారు. దేనికి సార్ మీకేం సంబంధం అంటే మేము అద్దెలు కట్టుకుంటున్నాం, నెలకు వచ్చేసరికి 3-4 లక్షలు రెంట్ కడుతున్నాం, మా ముందు ఎవరు ఉండడానికి లేదన్నారు. అదేం సార్ మేము ఎలా బతకాలంటే ఇన్ని సంవత్సరాలు ఇటు బ్రతికారుగా, ఇంకా ఇక్కడ నుండి మీ తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. నేను ఇంకా ఆడిపోవాలి సార్ మీ దగ్గర కాకపోతే. నగరంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ అమలుపై కమిషనర్ పులి శ్రీనివాసులు, విభాగాధిపతులు, ఇతర అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని విభాగాధిపతులను ఆదేశించారు. ఈ నెల 27న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. 2/3 బ్రాడిపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జాషువా 129వ జయంతి సభ జరుగుతుందని అన్నారు. ఈసారి ప్రముఖ సాహితీవేత్త, పుస్తక సమీక్షకులు గుమ్మ సాంబశివరావు మరియు పాడుదామ స్వేచ్ఛ గీతం అనే గీతాన్ని వ్రాసిన గంటేడ గౌరనాయుడులకు జాషువా సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు మాట్లాడుతూ జాషువా సాహిత్యం సమాజంలో అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా సాగిందన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈమని అప్పారావు, ఎంఏ చుస్టి, కిరణ్, బైరగాని శ్రీనివాసరావు, ఎస్ పద్మ, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇరువురు సాహితీవేత్తలకి సెప్టెంబర్ 27 సాయంత్రం 4 గంటలకి ఈ పురస్కారాల ప్రదానం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా వి బాలసుబ్రహ్మణ్యం, మాజీ శాసనమండలి సభ్యులు, పీడీఎఫ్ మాజీ ఫ్లోర్ లీడరు, ఆయన కూడా సాహితీవేత్త, అలాగే ఎంఈఎస్ శర్మ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, వారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి గుర్రం జాషువా అభిమానులు, సాహితీవేత్తలు, అభ్యుదయవాదులు సెప్టెంబర్ 27 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో జరిగే ఉత్సవానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కమిటీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తుంది. ఈ సభకి ముందు అనేక స్కూళ్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాషువా సాహిత్యం మీద పాటల పోటీలు, అదేవిధంగా కవితల పోటీలు, అదేవిధంగా డిబేటింగ్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ లాంటి పోటీలని జరిపి దాని మీద కూడా ఒక సభ పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం అనేటువంటిది జరుగుద్ది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, అదేవిధంగా మేధావులు వాళ్ళంతా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. అచ్చంపేట మండల కేంద్రంలోని బ్లూబెల్స్ స్కూల్ విద్యార్థులు వరద బాధితులకు సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 75,000 రూపాయలు అందజేశారు. బ్లూబెల్స్ స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మన మనసును గెలుచుకున్న వ్యక్తి, యువతరానికి దిక్సూచిగా నిలిచిన యువ శక్తి. సో అంత కోఆపరేషన్ గవర్నమెంట్ నుంచి ఉంటుందని
ఉన్నారు సార్. అలాగే ఈరోజు ఈ వరద బాధితుల సహాయార్థం మేము చేసిన ప్రోగ్రామ్ వెనుకున్న రీజన్ సార్. సో 2వ తేదీ సీఎం చంద్రబాబు గారు విజయవాడలో పర్యటించిన రోజు ఉదయాన్నే టీవీ చూస్తే చాలా బాధ వేసింది. అదే రోజు మీరు జెడ్పీహెచ్ఎస్ లో పునరావాస బాధితులకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సో ఇలాంటి పెద్దవాళ్ళు శారదా కాలనీ స్తూపం సెంటర్లో ఎం మాలకొండయ్య 41వ వర్ధంతి, బ్రహ్మయ్య 43వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. మాలకొండయ్య కుమార్తె డాక్టర్ అరుణ, కుమారుడు కృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఇతర నేతలు మాలకొండయ్య, బ్రహ్మయ్య చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ రోజున మరి ఏదైతే వారు తీసుకొచ్చినటువంటి మరి అంతా కూడా మరి వ్యాపారాలు చేసుకుంటూ వృద్ధి చెందే దాంట్లో మరి ఆయనకే మరి అడ్డంగా ఉండే పరిస్థితి తయారయ్యి ఆ రోజు కిరాయి మోకలు ఆయన హత్య చేసి మరి 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. మరి ఈ పరిస్థితుల్లో వారి లేని లోటును మరి తీర్చలేనిది. ఏదైనప్పుడు కూడా వారు చూసిన బాటలు మరి పయనిస్తానికి ఈ వర్ధంతి సందర్భంగా ప్రతినిపుడుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. హిందూ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన గణిత అష్టావధానం కార్యక్రమంలో అవధాని డాక్టర్ సూర్యనారాయణమూర్తి, హిందూ కళాశాలలో 8 మంది గణిత శాస్త్ర విద్యార్థులు పృచ్ఛకులుగా గణిత అష్టావధానం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గణితావధానంతో ధారణశక్తి, విశ్లేషణ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్, కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ వేణుగోపాల్, గణిత శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ గిరిజ ప్రసంగించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అవధానితో వారి సందేహాలను చర్చించారు. నెక్స్ట్ వచ్చేవాళ్ళకి అమ్మాయి ఇందాక మనకి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తేదీ అదే కదా అడిగి అదే మన రిపబ్లిక్ దినోత్సవం గురించి అడిగింది. గురువారం చెప్పాం. ఇప్పుడు మనం ఒక డేట్ అడిగితే అడుగు. Audience Secretary sir, could you please tell me your date of birth, sir? కొత్తపేట శీలం వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరావు సమితి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, షౌకత్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అందరం కలిసిమెలిసి అంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ యొక్క వినాయక సంబరాలు జరుపుకోవటం మన గుంటూరు నగరంలో కానివ్వండి, 7వ డివిజన్లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట కానివ్వండి ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము. ఇలాగే రానున్న రోజుల్లో కూడా మనం అందరం కలిసి ఈ పండుగను జరుపుకుంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వినాయక చవితి పండుగ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఇలాంటి పండుగ జరుపుకున్నందుకు నగర ప్రజలకి మరియు ప్రతి ఒక్కరికి భారత్ పేట 9వ లైన్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బొజ్జగణపయ్యకు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 15న స్వామివారి లడ్డూ వేలంపాట నిమజ్జనం జరుగుతుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్లేట్లు, గ్లాసులు, డ్రమ్ములు పెట్టామండి. డ్రమ్ములు లేదా సిమ్లాకి వచ్చినాం. దయచేసి కొనున్నారు వచ్చి దయచేసి ప్లేట్లు పెట్టుకున్నారు. మీరు కొంచెం సంరక్షించాలి. ఇంటికి వచ్చేస్తారు. 9 గణేష్ ఆధ్వర్యంలో కొంచెం ప్లేట్లు పెట్టుకున్నారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి. భారతపేట 9వ లైన్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంకి అందరూ సహాయ సహకారాలు అందించారు. 15వ తారీఖు ఆదివారం స్వామివారు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. అదే రోజు లడ్డూ వేలంపాట జరగనున్నది. ఈ యొక్క కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అలాగే లడ్డూ వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ రాత్రి గుంటూరుకి విచ్చేశారు. టీడీపీ నేత కుర్రా అప్పారావు ఇంటికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ నేత కేశవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరులో విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. అందరినీ కలిసి ఒకసారి మాట్లాడదాం అనేది వచ్చాము. అదే రకంగా గణపతి గుళ్ళకు కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. నార్మల్గా వచ్చి అందరం కలవడం జరిగింది. గుంటూరు నగరంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆవరణలో గణేష్ చతుర్థి 26 నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 1,51,00,000 నగదుతో శ్రీ అభయ గణపతిని అలంకరించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు తూనుగుంట్ల నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. వాసవి గుంటూరు వారి ఆధ్వర్యంలో 26వ వార్షిక గణేష్ నవరాత్రి మహోత్సవంలో ఈ నెల 7వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. ఈ నవరాత్రి మహోత్సవంలో ప్రతిరోజు స్వామివారి మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 1,51,00,000 రూపాయల నూతన కరెన్సీతో స్వామివారి మండపాన్ని అలంకరించుకుని లక్ష్మీ గణపతిగా ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతిరోజు ప్రత్యేకమైన మండప అలంకారాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులందరూ విచ్చేసి స్వామివారి దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 16వ తారీఖు నవరాత్రుల అనంతరం సోమవారం 16వ తారీఖు ఉదయం 6 గంటల నుండి స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం, గణపతి హోమం, పూర్ణాహుతి, తదనంతరం 10,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 11 రకాలైనటువంటి మంగళ వాయిద్యాలతో స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు ఉంటుంది. అలానే రేపు వన గణపతి అలంకారం, ఎల్లుండి ఆదివారం నాడు శాఖ గణపతి అలంకారంగా 9 రోజులు 9 అలంకారాలతో స్వామివారిని ప్రజల దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే సోమవారం ఉదయం 16వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సామ్రాజ్య పట్టాభిషేకం, వసంతోత్సవం, గణపతి హోమం, తదనంతరం పేదలకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భారీ ఏర్పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ మా సహాయ సహకారాలంతా మా నెంబర్లకి, ప్రజలకి, మా బజార్ వర్తక వ్యాపారాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. బ్రాడీపేట 2/19లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్కే యూత్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే యూత్ ప్రతినిధులను అభినందించి మరిన్ని సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా వారు వినాయక పూజల్ని ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తూ ఉన్నారు. మరిన్ని సంవత్సరాలు వీరు వినాయక పూజల్ని చేస్తూ ఇక్కడున్న స్థానికంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందించేలాగా వారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బస్బేలా పేరుతో నడి రోడ్లపై షాపుల నిర్మాణాలకు మేయర్, కార్పొరేషన్ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయకపోతే అదే ప్రాంతంలో తాము ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేపడతామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మున్సిపల్ అధికారులను హెచ్చరించి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో తక్షణమే స్పందించిన కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన తప్పుకు గురువారం అర్ధరాత్రి పూట దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం, అసౌకర్యం కలగకుండా చూడాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్యమ కార్యాచరణ చేపడతామని శ్రీధర్ మున్సిపల్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. మున్సిపల్ అధికారులతో పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి
హుటిన మున్సిపల్ అధికారులు ప్రొక్లైనర్ తీసుకొచ్చి షో చేసి వెళ్లారు. ఊరికి ఆ పైన స్లాబులు అడ్డుకుంటే అరణ్యాలు పర్వతాలు తీసేసి అవన్నీ కూల్చేయటం జరిగింది. ఈ చెక్కలు సెంట్రింగ్ చెక్కలు బాదులు అన్ని కూల్చేసి వెళ్లడం జరిగింది. మరి దీని సందర్భంగా తక్షణమే స్పందించిన ప్రజాప్రతినిధులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చంద్రబాబు గారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మున్సిపల్ అధికారులకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పిల్లర్లతో సహా. నిజమైన ప్రేమ ఎవరిది మూవీ ప్రారంభ పూజ కార్యక్రమం గుంటూరులో జరిగింది. నగరంపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో హోప్ ఇన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ షమా సుల్తానా పాల్గొని చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు పఠాన్ మస్తాన్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా హీరోగా గోపి, హీరోయిన్గా పుష్ప, అఖిలారెడ్డి నటించనున్నారు. గుంటూరులో నిజమైన ప్రేమ ఎవరిది అనేసి చిత్రానికి ముహూర్తానికి వచ్చామండి. సో ఐ విష్ కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ వచ్చేసి గోపిరాజ్ గారు, హీరో కూడా తనే, అండ్ ఆల్సో దర్శకత్వం పఠాన్ మస్తాన్వలి గారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హీరోయిన్స్ వచ్చేసి పుష్ప అండ్ అఖిల గారు. సో అందరికీ నా తరపున చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అండ్ మైల్ స్టోన్గా మారాలి మీ అందరికీ అని ఆశిస్తున్నాను. అలాగే మా టీం కెమెరామ్యాన్ అయినటువంటి అనిల్ గారు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్లో మాకు ఇదంతా వచ్చేసి చేస్తున్నందుకు ఆర్టిస్టులకు కానీ అను మేడం గారికి, లక్ష్మీ మేడం గారికి, మిగతా హీరోయిన్స్ అయినటువంటి పుష్పకి, అఖిలారెడ్డి గారికి, హీరోగా చేస్తున్న గోపి అందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మా మూవీ అందరూ చూడాలని, హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రాడీపేట 5/19లో 4వ గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రేపు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రేపు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం నాట్య మండలి ప్రోగ్రాం కూడా జరుగుతుంది. అందరూ విచ్చేయాలి. మేము గత 4 సంవత్సరాల నుంచి యువశక్తి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవం చేస్తున్నాము. గొప్పగా చేస్తున్నాము. ప్రతి ఏటా 3000 మందికి భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదే 3000 మందికి భోజనాలు గొప్పగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువు తీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అన్నదానం, లడ్డు వేలంపాట నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. విఘ్నాలు తొలగించాలంటూ బొజ్జగణపైకు పూజలు జరిపారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ 4 కోట్ల రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించగా తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ₹1 విరాళాన్ని ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కార్యాలయంలో ఏసురత్నం మాతృమూర్తి 3వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. 25వ డివిజన్ కార్పొరేటర్ కరుణకుమారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ ఏసురత్నం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ ప్రెసిడెంట్ సైదాఖాన్, మిర్చియార్డ్ డైరెక్టర్ ప్రభు, వైసీపీ బీసీ నాయకులు రవి యాదవ్, చెంబేటి వాసు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆటోనగర్ ఉప కేంద్రం పరిధిలో గల విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డొంకరోడ్డు, కాకుమాని వారి తోట, వల్లూరి వారి తోట తదితర ఏరియాల్లో విద్యుత్కు అంతరాయం కలుగుతుందని, అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం రామిరెడ్డి తోట, రైలుపేట, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు తదితర ఏరియాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలియజేశారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా వారు కోరారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.